ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా అన్నయ్య కళ్ళకి గంతలు కట్టేద్దాం. ఎదురుగా ఒక నలుగురిని నించోబెడదాం. వాళ్లలో ఎవరు వదినో మా అన్నయ్య కనిపెట్టాలి. అరే ఏంట్రా అటు తిరిగి ఇటు తిరిగి నన్ను ఇరికిస్తున్నావు? మరి మా వదిన్ని ఇబ్బంది పెడితే మేము ఊరుకుంటామా? అప్పుడే పార్టీ మారిపోయావా నువ్వు? మారిపోతాం. మచ్చా అదే మచ్చా అదేంట్రా ఎంగేజ్మెంట్కి పిలిపించి నువ్వే వంట చేస్తున్నావు? ఓ చిన్న ప్రాబ్లం వచ్చిండదు మచ్చా. రే నీకు ప్రాబ్లం వచ్చిందంటే నాకు ప్రాబ్లం వచ్చినట్టే. ఏంట్రా సమస్య? ఏం లేదురా, వంట చేయడమే ఇక్కడ సమస్య. అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఏంటి బాబు, మీరు వంట చేస్తారా? నేను వంట చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీరు వంట చేస్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసులేండి. వద్దు బాబు, కావాలంటే అన్నయ్యకి నేను హెల్ప్ చేస్తాను, మేము వంట చేస్తాం. సరే అది చూద్దాం. మీ అన్నయ్య బాగా చేస్తాడో నేను బాగా చేస్తానో చూద్దాంలే. అలాగా, సరే కానివ్వండి, మరి చూస్తాను. మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. సరే అలాగే కానివ్వండి మరి. మచ్చా ఇది నువ్వు చూసుకుంటా ఉండు, ఇది నేను చూసుకుంటాలే. నేను చూసుకుంటా. అన్నయ్య లేగు. వదనా రా, వదనా రా ప్లీజ్. అమ్మా రామ్మా. Time starts now. నాకు తెలుసు బావా, ఎప్పటికైనా నువ్వు నా చెయ్యి పట్టుకోవాల్సిందే. చూసావా, కళ్ళకు గంతలు కట్టుకుని నేరుగా వచ్చి నా చెయ్యి పట్టుకున్నావు. వాసన అదిరిపోయింది. బాగుంది బాబు. అన్నయ్య సూపర్ అన్నయ్య. ఈ రోజు వచ్చే గెస్ట్లకి విందు భోజనం అదర్స్. వదిన చూసావా, అక్కడ భోజనాలు లేక మనోళ్ళు అల్లాడుతున్నారు, వీళ్ళేమో ఇక్కడ ఆటలాడుతున్నారు. ఏంటమ్మా ఆడుకుంటే ఏంటి? ఏందన్నా ఏంది ఆడుకునేది? వచ్చినోళ్ళు కన్నాలు పెట్టుకుని ఈడ ఆడుకునేదేంది? వీళ్ళు కావాలనే ఆటలాడుతూ టైం వేస్ట్ చేస్తున్నారు బావగారు. అక్కడ భోజనాలు లేవు. వెళ్ళిన మనోళ్ళందరూ భోజనాలు లేవంటూ బాధగా వెనక్కి తిరిగొస్తున్నారు. ఏమైంది? చెప్పినాను కదన్నా, చెప్పినాను కదా వీళ్ళతోటి కాదని. వచ్చినోళ్ళకి అన్నం పెట్టేదానికి కూడా గతి లేకుండా పోయిండాది. ఈ మాత్రం దానికి ఎందుకో నేను నిశ్చితార్థం చేస్తాను, పెళ్లి చేస్తాను అనడము? మమ్మల్ని అవమానించేదానికా? వద్దన్నా, వద్దు, ఈ పెండ్లొద్దు, ఏమీ వద్దు. అర్జున్ వెళ్దావురా. ఏమైందత్త? ఇంకేం కావాలి? వీళ్లతో మనకి కుదరదు, ఈ పెండ్లి జరగదు. వెళ్దాం పదండి. ఏంటమ్మా మీరు
ఇప్పటిదాకా నీ మాట విన్నాను. ఇంత అవమానం జరిగినాక ఇంక వినేటిది లేదు. వెంకన్న స్వామి, నువ్వే ఏదో ఒకటి చేసి మా పరువు కాపాడవా? వచ్చినోళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిందే. భోజనాలు లేకుండా ఎలా ఉంటాయమ్మా? ఓత భోజనాలు లేవని ఎవరు చెప్పుంటారు? ఆడ చూడు, మనోళ్ళంతా వచ్చి తింటా ఉండరు. ఏమ్మా, వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడటం ఎక్కువైపోయింది. నీ అల్లుడి మీద నీకు ప్రేమ ఉండొచ్చు కానీ ఆ ప్రేమకి అవతల వాళ్ళని బలి చేయాలని చూడొద్దు. భోజనాలు లేవని గొడవ చేస్తున్నావు, అక్కడ భోంచేస్తున్నారు. ఇప్పటిదాకా నువ్వు వీళ్ళని నరిచావు, ఇప్పుడు నిన్నేమనాలి? అందరం భోజనాలు చేద్దాం, పదండి. అత్త, పురా ఏమ్మా విజయశాంతి, నిశ్చితార్థానికి నానా బాధలు పడుండావు. అస్సలు కథ ముందుండాది. అదంతా ఎట్లా చేస్తువో నేను చూస్తాను. మాట తప్పినావంటే తెలుసునుగా, పీటల మీద నుంచైనా నా అల్లుణ్ణి లాక్కుని పొడుస్తున్నావు. ఒక గండం గడిచిందనుకుంటే మరో గండం ఎదురు చూస్తుంది. భగవంతుడా, నువ్వే కాపాడాలి. బియ్యం తెస్తానుండండి. దేవుడికి ఎదురెళ్లాలనుకోవడం అసాధ్యం. దేని గురించి మాట్లాడుతున్నారో? మీ అల్లుడి పెళ్లి గురించి. దేవుడు రాసిన రాతని మార్చడం ఎవ్వరి తరం కాదు. మూర్ఖంగా ముందుకు వెళితే మృత్యువు తప్పదు. మా అన్న మా మాట వినడం లేదమ్మా. దీనికి పరిహారమేంది? కలవని రాతలని కలపాలని చూస్తే ప్రాణగండం తప్ప పరిహారం లేదు. మానవ అహంకారంతో ముందుకు వెళితే మృత్యువు తథ్యం.